రే పెరిగా ఏం చేస్తున్నావురా? అన్ని చెప్పాలా నీకు? అరే పోరా, నా దగ్గర కూడా ఫోన్ ఉంది, నేను కూడా చూసుకుంటారా? చూసుకోరా. అబ్బా ఏదో మెసేజ్ వచ్చిందిరా, ఓపెన్ చేస్తే పోలా. అబ్బా ఈ మెసేజ్ ఏమో ఇంగ్లీష్లో ఉంది, నాకేమో ఇంగ్లీష్ రాదు. అరే పెరిగా జర చెప్పరా? ఒత్తుడు ఫోన్ వాడతారు కానీ ఇంగ్లీష్ రాదేమరా మీకు? ఒరే నీకు దండం పెడతారా, నీకు పుణ్యం ఉంటుందిరా, కొంచెం చెప్పరా? సరేరా భయ్, ఇగో ప్లే స్టోర్ లోకి పోయి యూ డిక్షనరీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోరా. డౌన్లోడ్ చేయగానే నువ్వు ఏదైతే చదవాలనుకుంటున్నావో అక్కడ స్కానర్ ఉంటది, అది తీసుకుపోయి దాని మీద పెట్టినావు అనుకో, నీకు మొత్తం తెలుగులో వచ్చేస్తుంది కింద. అప్పుడు మంచిగా చదువుకోవచ్చు నువ్వు. ఇంకా ఇంగ్లీష్ పేపర్లు కానీ హిందీ పేపర్లు కానీ చదవాలనుకో, గిట్లనే కెమెరా ఉంటది, అది తీసుకొచ్చి పేపర్ మీద గిట్లా పెట్టినావు అనుకో, మొత్తం తెలుగులో వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు మంచిగా చదువుకోవచ్చు. నా సుంటతో పనే ఉండదురా భయ్ నీకు. అంతేనా? అంతే. అరే లత్కూర్ లచ్చిగా, ఇంకో పార నాకు మధ్యలో డిస్టర్బ్ చేసినావు అనుకో, నీ షబ్బులే కట్ చేస్తా బిడ్డ. అరే పోరా పెరిగా, నాకు కూడా తెలుసురా యూ డిక్షనరీ అని. ఇప్పుడు నేను కూడా చూసుకుంటారా? యూ డిక్షనరీ కాదురా, అది యూ డిక్షనరీ. అరే నీకు చదువు వస్తుంది, నీకు చదువు రాదు, నేను అలాగే పలుకుతారా, నా ఇష్టం అది, నేను ఎలాగంటే అలా. కానీ నేను యూ డిక్షనరీ చూసుకుంటా. చూసుకోరా, చూసుకుంటారా? సారు ఏం నడిపారు సార్ బస్సు, అచ్చం విమానంలో వచ్చినట్టే అయింది సారు. ఇది ఒత్తుడు ఫోను, పట్నంలో అందరూ ఒత్తుడు ఫోన్ వాడుతురని నేను కూడా మొన్ననే కొన్నా ఒత్తుడు ఫోను. ఒక సెల్ఫీ దిగుదాం సారు. సారు వస్తామలా పోయత్తా. అబ్బా ఊరు 2 నెలలకి గింత మారిపోయిందా, నేనే గుర్తుపట్టకస్తి. అయినా అగ్గి ఒత్తుడు ఫోన్లో వచ్చిన కాడ నుంచి ఎవడెటు పోతుండే ఏం అర్థమైతలేదు. ఎవడెటు పోతే నాకేంది, నేను మా ఇంటికే పోతా. అబ్బా మల్లెపూలు అన్నకి మల్లెపూలు ఎట్లా మూరని? 20 రూపాయలకు మూరతామి. ఎన్ని మూరలు కావాలి? చాలానే మూరలు కావాలి. నువ్వేమో 20 రూపాయల మూరలు అంటువి, ఏం తగ్గదానే? 100కు 5 మూరలు ఇస్తా తీసుకోతామి. నువ్వేమన్నా కొత్తగా వచ్చినావా? 30, 60 అన్నా నాకు మొత్తం 60 మూరలు అన్నా. 60 మూరలు ఏం చేస్తావు తమ్మి, వట్టిగానే ఆరిపోతాయి. 6 మూరలు తీసుకో. అంటే నేను పట్నం పోయి 60 దినాలు అవుతుంది కదా, 60 దినాల సంది నా పిల్లంకి మల్లెపూలు వేయలేదు కదా, అందుకే ఈ ఒక్క పొద్దే అన్ని మూరలు తీసుకోవచ్చునా. నీ ముచ్చట చూస్తా అంటే 6 నెలలది ఒకటిసారి చేసినట్టున్నావు తమ్మి. ఊకో అన్న, దేశంలో నేను ఒక్కనే నా పిల్లంకి మల్లెపూలు తీసుకోవట్టు మాట్లాడుతున్నావు. ఇగో అన్న, అన్న సెల్ఫీ అయితే దిగుదాం దా. నగన్నా నగితే పండ్లు మల్లెపూలక తెల్లగా మెరవాలే. అన్న పోతా, పూలు ఆడిపోయిన తర్వాత మళ్ళత్తా. అరే అన్నకి కోడి కూర ఎట్ల కిలోనే? 200 రూపాయల కిలో తమ్మి. అయితే 2 కిలోలు కొట్టన్నా. 1 కిలో మందులోకి తిన్నా, ఇంకో కిలో కూర వండుకోవచ్చు. మా ఇద్దరికి మా ఇత్తత్తి. అన్న గంత సన్నం చేస్తాయేమన్నా, గింతంత కార్జమై గింతంత గుండెకాయ. అన్న సెల్ఫీ అయితే దిగుదాందా. పొద్దుగాల ఇదేంది అన్న పట్నంలా గీ ఒత్తుడు ఫోన్లో వచ్చిన కాడ నుంచి ముఖం ముంగట్నే పెట్టుకొని కచ్చాక్ దిగుతుర్రన్న. అన్న జరంతా నగరా, అదే నగితే పండ్లు కోడిబూరు లెక్క తెల్లగా మెరవాలే. అన్న వత్త మళ్ళా కలుపుతా. అటు ఆపు. అన్న ఎవరు పోతుంది? అబ్బెందకు పోతున్నా, అది నేను కూడా వస్తా. కూర్చో. అబ్బా మస్తు నిమ్మలంగా తెచ్చినావు తమ్మి. ఇగో వాటి పైసలు. చిల్లర లేవు కదా? లేకపోతే ఎంత మేనే మళ్ళీ సెల్ఫీ అయితే దిగుదాం రా తమ్మి. సరే వత్త తీయన్న మళ్ళా. నేను మొత్తం మారినా గాని
మా ఊరే మారలేదు చూడు. గవ్వే ఇండ్లు గివ్వే మోర్లు. ఛీ అరే మా సత్యవ్వ ఎడుకో పోయినట్టుంది పొద్దుగాల. అగో మొగలన్నా కూడా లేడు. పొద్దుగాల పొలం పోయినట్టుండు పెద్ద మనిషి. ఏ అమ్మా బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? ఏం పోషా తాత ఎట్లున్నావు? మంచిగున్నావా? అంతా పైలమేనా? నమస్తే తాత. నమస్తే అన్న. బాగున్నారా? పోతా మళ్ళా. రే నువ్వు యాదకొచ్చింది. రే నువ్వు పిరిగాని కదా? అవురా నేను పిరిగానే. పట్నం పోయి అంత మారిపోయినారు. అస్సలు గుర్తుపట్టకొచ్చిండ్రా నేను. పట్నం పోయిన వాళ్ళు అందరు అంతేరా, అసలు గుర్తుకే రారు. అవి కానీ తిరిగా బస్తే మాత్రం దొడ్డు కొడుతుంది. అబ్బా నా బ్యాగ్లో కోడి కూర ఉందని చెప్పిందనుకో, పొద్దుకి ఇంటికి వచ్చేటట్టే ఉన్నాడు కొడుకు. గదేరా గదేం లేదు బ్యాగ్లా. నా బ్యాగ్లా 2 అంగులు 3 లుంగిలున్నాయి గంతే. ఓ చినిపోయిన లుంగిలు ఉన్నాయా? సరేరా సరే పో మరి ఇంటికి పో. పోతా గాని ఒక సెల్ఫీ అయితే తీద్దాం రారా. గీడికి రారా సెల్ఫీ అంటే పోట్వా నగు అడ్జుడ్రా. పోతామలా అప్పటి కలుద్దాం. వస్తామలా. అరే నువ్వు పకోడి పీరిగాని కదా? కాదు పకాడి పీరయ్యా. అదే పకోడి పీరయ్యా. పకోడి కాదు కాక, పకాడి పీరయ్యా. అదేరా నేను చెప్పేది, పకోడి పీరయ్యా. కాకా నీకెట్లా చెప్పాలి కాకా? కాకా పకాడి పీరయ్యా. పకోడి పీరయ్యా. కాకా నీకు దండం పెడతా కాకా, పకోడి కాదే పకాడి పీరయ్యా. నువ్వు నన్ను గుర్తుపట్టేటట్లు పొద్దుకి మీ ఇంటికి వస్తా, కలుస్తా. పొద్దుకి నేను గుర్తుపట్టాలంటే మనం ఒక సెల్ఫీ దిగలదా? సెల్ఫీ గదేంద్రు? పోట్వా దించుతానే. ఫోటోనా? ఫోటో దూరం నుంచి. సెల్ఫీ అంటే ఇద్దరం దిగేదే, నీకొక్కని దించేది కాదు. దా వస్తామలా. హలో ఎవరు? హలో అక్క, నేను ఫిట్ గాని మాట్లాడుతున్నా అక్క. తమ్మి నువ్వారా? బాగున్నావా? అయ్య గిట్లా బాగున్నారా? మేమందరం బాగున్నాం. నువ్వు బాగున్నావా అక్క? నేను బాగున్నారా. తిన్నావారా? తిన్నామక్క. నీకే ఒక ముచ్చట చెప్తాను ఫోన్ చేసిన. ఏందిరో నీ పెళ్లి గిట్లా ఖాయమైందా ఏంది? నీ పెళ్లి చల్లకుండా ఎప్పుడు పెళ్లి ముచ్చటనే. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తామని ఫోన్ చేసిన. సరే చెప్పు. పట్టపగలే ఊర్లలో సెల్ఫీ దొంగలు తిరుగుతున్నారట అక్క. జర పైలం. చెడ్డి దొంగలు చూసాను, గడ్డం దొంగలు చూసాను. ఈ సెల్ఫీ దొంగలు ఏందిరా కొత్త గింటానా? గదేనాక చేతులలో పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొని సెల్ఫీ దిగినవని చెప్పి మెడలున్న గొలుసు తెంపుకోబోతున్నారట. జర పైలమక్క. బావదిట్లా ఊళ్ళో లేడు కదా. ఇంటి మొక్కన ఎవరైనా కొత్తలు వస్తే ఎక్కువ మాట్లాడకు. జర పైలమక్క. గట్లనే తమ్మి, నువ్వు కూడా జర పైలం. అటు ఇటు తిరగకుండా చక్కగా ఇంటికి వచ్చి. సరే అక్క, పొద్దు మీకు ఇంటికి వస్తా. సరే. ఊళ్ళా నన్ను గెటప్లా ఎవ్వరు గుర్తుపట్టలే. కనీసం నా పెండ్లమన గుర్తుపట్టలే. చూద్దాం కొద్దిసేపు దీన్ని ఆట పట్టిస్తా. ఓలమ్మా ఇంట్లా? ఎవడీడు కొత్తగా కనిపిస్తుంది? వీళ్ళు ఎప్పుడు చూసినట్లేదు. ఏమమ్మో
పిలుస్తుంటే ఇంత విచిత్రంగా చూస్తున్నావు? ఇంట్లో నీ మొగుడు లేడా ఏంది? ఉన్నాడు లోపల బువ్వండుతాండు. పిచ్చి పీరవ్వ, నేను గీడుంటే లోపల బువ్వండేది. అయినా నన్ను ఈ గెటప్లా గుర్తుపట్టలేనట్టున్నది. అయినా నా మొగంతో నీకేం పని? నీ మొగంది నాది కోడికూర కోటరుకున్నంత దోస్తానం ఉన్నది. నీ మొగన్నైతే వీలు సెల్ఫీ దిగిపోతా. కోడి కూర అంటుండు, కోటర్ అంటుండు, సెల్ఫ్ అంటుండు. అంటే మా తమ్ముడు చెప్పిన సెల్ఫీ దొంగ గీడేనేమో. ఉండు తాత, ఇవాళ నీ సంగతి చెప్తా. ఇవాళ నీ ఇంత పులుసు తీస్తా. ఏమమ్మో, నీ మొగన్ని విలువంటే ఏమో లెక్కలేవడుతీవి. ఇంట్లో నీ మొగడు ఉన్నాడా లేదా? ఉండు పిలుచుకొస్తా. పిచ్చి పీరవ్వ, నేను గీడుంటే లోపలే బువ్వ వండేది. బువ్వ వండుతున్నట బువ్వ. ఏమమ్మో, లోపలికి పోయి మొగందోలికొస్తా అని చెప్పి చీపురుతోటి బయటికి వస్తీవి. బువ్వండు అయిందంట గాని కూరండు కాలేదంట. ఇక నీ మనసు ఎందుకు నొప్పియాలని ఈ చీపిరిచ్చి పంపించిండు నీతో సెల్ఫీ దిగమని. ఏదైతే ఏముంది, చీపురుతో సెల్ఫీ దిగుదాం దా. అరే ఏమైందమ్మా, ఆగమాగం ఎందుకు అవుతున్నావు? జర దగ్గరికి రా. ఎవో వద్దే సంపకే, ఒసాయ్ నేనే, ఒసాయ్ సంపకే, కొట్టకే, ఒసాయ్ నేనే, ఒసాయ్ పీరవా, పిచ్చి పీరవా, నేనే నీ మొగున్నే. అయ్యో ఎంత పని అయిపోయి నా మొగుడిని నేనే కొట్టుకుంటున్నా. చుట్టుపక్కల ఇంటే నన్ను కొట్టిరనుకుంటారు. ఏడవకే, నా దినాలు గాను. ఏడవకే నీకు దండం పెడతానే. ఏడవకే, చుట్టుపక్కల ఇంటే నన్ను కొట్టిరనుకుంటారు. ఏడవకే. అయినా నీ పిచ్చి కానీ నేను గీ వేషం ఎవడేసుకురమ్మన్నాడు? పట్నంలో అందరికి వేషం వేస్తురని నేను కూడా వేషం వేసుకొని వచ్చిన. నాకేం తెలుసు నువ్వు నా పూస బొక్కలు ఇరగొడతావని. అయ్యో పూస బొక్క ఇరిగిందా? అయ్యో ఉండు, పోయి డాక్టర్ని తీసుకొస్తా. నువ్వు కొట్టినావు డాక్టర్ కూడా తెలియనా? నోరు మూసుకొని లోపలివా. దెబ్బలు ఆడాడ దాకినాయో. వాయ్యో వామ్మో, అబ్బా అయ్యో అబ్బా అబ్బా వస్తాయి మెల్లగానే. అబ్బా దెబ్బలు బాగా తాకినట్టున్నాయి. నువ్వు బాధపడతా అంటే నేను చూడలేకపోతాను. పోయి డాక్టర్ని తీసుకొస్తా. వస్తే పిసమోందానా కొడితే తాకాయనే తగ్గుతాయి నిమ్మలంగా. గా బ్యాగ్లా కోడి కూరున్నది, పోయి వండు. గట్లనే మల్లెపూలున్నాయి, తడి పట్టేసి పెట్టు. లేదంటే ఆడిపోతాయి నా లెక్కనే. కూర వండగానే లేపు, బాగా ఆకలైతుంది, తింటా. సరే వండుతుంది, నువ్వు పడుకో కాసేపు. అబ్బా 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 పిసమోహంది, బాగా తిన్నట్టుంది, బాగా కొట్టింది. అబ్బా 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 అబ్బా. అబ్బా అబ్బా అబ్బా. మల్లెపూలాసనేమో మత్తిక్కియబట్టే, మసాలాసనేమో నోరూరియబట్టే, పానమేమో ఆగదాయ్, పెయి మీదనేమో దెబ్బలాయ్. ఏం చేయాలి? పోతతి మెల్లగా. అబ్బా అబ్బా అబ్బా
చింత చచ్చిన పులుపు సావలేదంట. వెనకటికి పెద్ద మనుషులు ఊరికనే చెప్పలే. ఓ పిచ్చి పీరవ్వ, ఓ పక్కనేమో మల్లెపూల ఆసన, ఇంకో పక్కేమో మసాలా ఆసన. నా బాధ నీకేం తెలిసే? నా లెక్క మొగన్ వై ఉడితే తెలిసేది నా బాధ నీకు. మా చెప్పినవుతి కూరైంది, పోయి కూర్చో, తీసుకొస్తా తిందువు గాని. గంతేనా? పోవాలనా? కూరగా అదే పిసమోహన్ దానా? ఉండు, నీ బాధ నాకు అర్థమైంది కానీ మల్లెపూలు కావాలా మసాలా కావాలా? అబ్బా, ఇది నాకు పెద్ద పరీక్షనే పెట్టింది కదా. మసాలా కావాలంటేనేమో తినబెట్టి పండబెడుతుందా? ఏదైతే మల్లెపూలు కావాలనే అడుగుతా. నాకు మల్లెపూలే కావాలి. సరే నీ ఇష్టం. అబ్బా, నా 2 నెలల కష్టం తీరిపోయిందిగా. అబ్బా తీరిందా నీ 2 నెలల కష్టం? వచ్చిండు కదా మీ తమ్ముడు, ఇక తీరినట్టే. బావా నువ్వు వాస్తవాలు చెప్పి ఫోన్ కూడా చేయలే. అక్క బాగున్నావా? అక్క బాగున్నా తమ్మి, బాగున్నావా? బాగున్నా అక్క. బాగా దాంట్లో అంత గ్లామర్ వచ్చింది హైదరాబాద్ పోయి. అవు కానీ బావా, నువ్వు ఊర్లో వచ్చినప్పుడు ఎవరు గుర్తుపట్టలేట కదా? ఊరోళ్ళ విషయం పక్కన పెట్టరా, లాస్ట్కు మీ అక్క కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేకే చీపురుతోటి నా ఈపంతా చింతపులుపు చేసిందిరా. ఇప్పుడు అవన్నీ ముచ్చట్లు ఎందుకులే, పోయి కూర్చోండి. మా తమ్ముడు ఎప్పుడు తినొచ్చిండో ఏమో, ఇద్దరు కలిసి తిందురు గాని. ఇప్పుడు నా ఆకలిదేముందిలే, మీ తమ్ముడు ఊరికేనొచ్చిండు కదా, గానికే పెట్టు. బాబా ఊకో బాబా, గదేం మాటలు బాబా. తిందా బాబా. బా చికెన్ వాసన వస్తుంది బాబా. అక్క నువ్వు తీసుకోరా బాబా, గట్టి అంటాడు. రా రా తిందాం రా. రా బాబా, బాబా రా. అక్క తొందర తీసుకోరా అక్క. అక్క ఆగక 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 కొంచెం నేను రైస్ చేసా బాబాకి. నువ్వు నాకు చికెన్ తొందరగా. అక్క నీకేదో తెలివి ఉందా? బావంతా వీప్ అంతా నొప్పులు ఉన్నాయి. నాకేమో ముక్కలు, బావకేమో పులిసేయి. బావా చికెన్ ఆర్డర్ చెప్పినావు బా, మస్తు ఉంది అక్క. కూర అయితే అదిరింది అక్క. బా చికెన్ కాదు బా, పులుసు బాగా పులుసు అక్క, పులుసు. ముక్కలేమో ఆనికి, పులుసేమో నాకా? ఇది బాగా తిను తిను. చికెన్ ముక్కలే అక్క. ఇంకెక్కడ కూర? కూర మొత్తం అయిపోతేను. గప్పుడు అయిపోయింది కూర. అయిపోయింది అక్క. బావకు నాకు పక్క పక్కనే పక్కే. బావతో మాట్లాడక 2 నెలలు అయింది. బావ మేమిద్దరం మాట్లాడుకోవాలి రాత్రంతా. అదే బావ. గట్లనే తమ్మి. మసాలా మీద కొడుతీవి, ఇప్పుడు మల్లెపూల మీద కూడా కొట్టబడుతీవి కదరా. మావాడు ఇంకా లెవెలైనట్టున్నాడు కదా. ఇక ఈరోజు నా 2 నెలల కష్టం తీరేటట్టే ఉంది. ఇక యాహూ యా. అక్క ఈడికిప్పుడే లేవాలనా? ఇగో మా తమ్మునికి పొద్దునే చాయ్ తాగుడు అలవాటు ఉంది, పోయి పాలు తీసుకురావా. తెస్తా. నీకు నీ తమ్ముడికి సేవలు చేయడానికే కదా నేనున్నా. పోయి పాల క్యాన్ పట్టుకురా పో. హలో చెప్పమ్మా. ఏంది దావత 5 కోళ్ళ? ఒక్క నిమిషం లైన్ ఉండు మామ. అక్క నేను పోసి వస్తా. బాగా నేను పోసి వస్తా. అరే మామ బండి వేసుకొని చివరికి వచ్చేసేయండి మీరు. పోయిటాను పోనీయకుండా మళ్ళీ ఎందుకు పిలుస్తానవే? నీ బాధ ఏందో నాకు అర్థమైంది. అర్థమైంది కదా, గ్యాప్ ఇస్తే చాలు. మధ్యలో ఎవడొక్కడు దూరిపోతున్నాడు. ఇక వా దా జల్దీదా, త్వరగా రాయే. ఇప్పటికి చాలా లేట్ అయిపోయాయి, జల్దీదా. ఇగో మేము సెల్ఫీ దిగుతున్నాం, మా కోల్ డిస్టర్బ్ చేయకుర్రి.
ఇక నా 2 నెలల కష్టం తీరిందిగా సిగ్గుపడించాలు ఆడియన్స్కో స్టిల్ ఇస్తాం దా